నమస్తే అందరికీ. ఈరోజు మా దగ్గర పొటాటోస్ వచ్చినాయి. దీంట్లో మినిమం 3 to 4 కళ్ళు ఉండాలి, అంటే బర్డ్ ఐస్ అంటారు వాటిని. ఇంకా వీటి సైజ్ వచ్చేసి మినిమం 3 to 4 సెంటీమీటర్స్ అట్లా ఉండేటట్టు చూసుకోవాలి. పెద్దగా ఉంటే వాటిని కట్ చేసుకొని దాంట్లో 3 to 4 అలాగే ఐస్ వచ్చేటట్టు చూసుకోవాలి, అట్లా కట్ చేసుకోవాలి. దీని తర్వాత కట్ చేసిన తర్వాత వీటిని సీడ్ ట్రీట్మెంట్ చేయాలి. సీడ్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారంటే 8 grams ట్రైకోడర్మా ఫర్ 1 kg వేసుకోవాలి, అలాగే మ్యాంకోజీబ్ వేసుకోవాలి. ఈ రెండు వేసుకుంటే సాయిల్లో ఉన్న ఫంగస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ ఎక్కువ వీటితో రియాక్షన్స్ జరగవు అన్నమాట. సో మన పొటాటో అనేది సేఫ్గా సీడ్ ట్రీట్మెంట్ చేయవచ్చు. ఇట్లా సీడ్ ట్రీట్మెంట్ చేసిన నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మనము వీటిని సోయింగ్ చేసుకోవాలి. ఫీల్డ్లో ఆల్రెడీ ప్రిపరేషన్ చేసుకోవాలి, ఫీల్డ్ ప్రిపరేషన్. దాని తర్వాతే సీడ్ సెలెక్షన్ చేసుకోవాలి. సీడ్ సెలెక్షన్ ఎట్లా అంటే మీడియం సైజ్ ఒకటి, పెద్ద సైజ్ ఒకటి, స్మాల్ సైజ్ ఒకటి అట్లా పెట్టుకోవాలి. మీడియం సైజ్ మినిమం 3 to 4 సెంటీమీటర్ ఉండేటట్టు చూసుకోవాలి. దాంట్లో మినిమం అలాగే 3 to 4 బర్డ్ ఐస్, అంటే కళ్ళు అంటారు కదా తెలుగులో, ఆ కళ్ళు అయినా ఉండాలి. అలా 3-4 కళ్ళు ఉంటే కొంచెం మంచి ప్రొడక్టివిటీ వస్తుందని అంటారు.